ఉద్దేశంగా చేశాను నేను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. రెండో విషయం ఏంటంటే ఇంకా నా 2-3 స్కూల్కి వెళ్ళాలి నేను. ఇక్కడ గవర్నమెంట్ నుంచి వాలీబాల్ కోచ్ వచ్చింది. మీరు అమ్మ సాయంత్రం 1 గంట ఆడుకుని పెట్టండి. వాలీబాల్ ఏం పెట్టి తీసుకోచేయండి, పెట్టి చేయండి. తర్వాత ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తుంది కాబట్టి చదివిస్తున్నాం అన్న భావన ప్రజల్లో రాకూడదు. ఏముందండి, ఇవాళ పిల్లలు నేను చూస్తున్నాను. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 40 మంది పిల్లలకి IIIT సీట్ వచ్చేది. IIIT ఎక్కడో కాదు, నర్సీపట్నం నియోజకవర్గం. పోయిన సంవత్సరం వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి భోజనం పెట్టుకున్నాను నేను. నర్సీపట్నంలో డాక్టర్ అవ్వాలంటే కళ్ళకు అనేవాళ్ళు. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో అర్చనపాలెం కానీ మిగతా చూస్తే దగ్గర 20 మంది డాక్టర్లు ఉన్నారు. 20 మంది డాక్టర్లు మన ఏరియాలో ఉన్నారు. అంటే అందరికీ చదువుకున్నటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. బుర్ర ఉంది. ఆ బుర్రకు తగ్గట్టు తల్లిదండ్రులు కూడా సహకారం అందించాలి. పిల్లలు చదివిస్తే ఆ పైకి వస్తే తల్లిదండ్రులకు ఉన్న ఆనందం వేరు, పొంగిపోతాం. అదే పిల్లలు బేవసలా రోడ్డు తిరిగితే మీకు ఆనందం అండి, గౌరవం అండి. ఇంతకుముందు నర్సీపట్నంలో జూనియర్ కాలేజీలు లేవు, డిగ్రీ కాలేజీలు లేవు. అన్ని కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. బిఈడి కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, అన్ని కాలేజీలు నర్సీపట్నంలో ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళి చదవసలే. అన్ని అవకాశాలు ఉన్నప్పుడు నర్సీపట్నంలో చదివించుకోకూడదండి? ఎందుకు ప్రోత్సహించకూడదండి? చదవడానికి మంచి వాతావరణం కల్పించండి. డిస్టర్బ్ చేయొద్దు పిల్లల్ని. అన్ని సబ్జెక్టులు అందరికీ కరెక్ట్గా ఉండదు, వీక్గా ఉంటారు. ఆ వీక్ అయిన సబ్జెక్ట్ ఎలా పికప్ చేయాలా అని చెప్పి మీ తల్లిదండ్రులు వచ్చి హెడ్ మాస్టర్ గారితో మాట్లాడాలి. దాంట్లో సబ్జెక్ట్ పికప్ చేయాల. రెండో గొప్ప ఏం చేస్తామంటే, మీ అమ్మాయికి ఏదో చెయ్యాలని కోరుకుంటుంది. టీచర్ అవ్వాలనో, నర్స్ అవ్వాలనో ఈ కోరికలు ఉంటాయి. కానీ మీరేం చేస్తున్నారు? మా అమ్మాయి ఇంజనీరింగ్ చదవాలని ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ ఎక్కడి బొరకే ఎక్కడ పంపించండి. ఆ ఇంట్రెస్ట్ ఏది కనుక్కోండి. అప్పుడు పిల్లలందరూ బ్రహ్మాండంగా వేళ కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే సంవత్సరం వస్తున్నాయి మన రాష్ట్రంలో. అందరూ మన రాష్ట్ర పిల్లలకు వస్తాయి. అప్పుడు వీళ్ళు ప్రిపేర్ అవుతారు కదా. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి కదా. కనీసం వారానికి ఒకసారి స్కూల్కి వచ్చి మా అమ్మాయి ఎలా చదువుతుంది, మా అబ్బాయి ఎలా చదువుతుంది అడుగుతారు. వీళ్ళు అడగలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఉన్నారు రాష్ట్రంలో. ఎవరు అడగకపోతే ఇంక భయం ఉంటుంది. ఆ కుర్చీలు వేసుకొని ఫ్యాన్ కింద హ్యాపీ కూర్చున్నారు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. వస్తాయి 3 ఫ్యాక్టరీలు కూడా మళ్ళీ అనుకుంటారు దగ్గరలో. అటువంటి అవకాశాలు ఇస్తే ఫాలో చేసుకోవద్దు. మీరు దయించి చదవండి, కష్టపడి చదివి ఒక 5-6 సంవత్సరాలు చదివితే జీవితాంతం మీరు హ్యాపీగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. టీచర్స్ కూడా బాధ్యత తీసుకున్నామా, అది తీసుకున్నా చదివించండి. ఆకార బలం ఉండడం వల్ల ఇంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చేటి మీకే గౌరవం, మీ ప్రాంతానికి గౌరవం. అలాగే తల్లిదండ్రులు కోరుకోండి ఎక్కువ చేస్తానండి. మనకి నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం టౌన్ కాకుండా నాతవరం, నర్సీపట్నం, మాకారపాలెం, గొల్గొండ 4 మండలాలు ఉన్నాయి. రోడ్లు నర్సీపట్నం టౌన్ మున్సిపాలిటీ అది సెపరేట్ చేసేయండి. నేను 1 సంవత్సరం క్రితం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంటింటికి పైపు కావాలండి, నాకు డబ్బులు కావాలని అడిగాను. సార్ ప్రస్తుతం డబ్బులు లేవు, నేను త్వరగా ఇస్తా అని చెప్పి 1 సంవత్సరం క్రితం అన్నారు. నిన్నే జీవో ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. 500 కోట్లు. ఇది నర్సీపట్నం వేరు, ఓన్లీ మండలాలకి, రూరల్ మండలాలకి. ఇంటికి ఒక పైపు. రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తారు? రోజుకి ఇంటికి 55 లీటర్లు ఇస్తారు. ఆ నీరంతా కలిసి తాండవా నుంచి మనకు వస్తుంది. దానికి 500 కోట్లు ఇచ్చారు. అది మీకు చెప్పాలని వచ్చాను.
కనీసం విధంగా ఈ నాయకులను దగ్గర చేయించుకుంటే మంచిగా వస్తే ఉపయోగపడుతుంది. 500 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఒక 5-6 కోట్లు రావడానికి కష్టంగా ఉంది. అలాంటి 500 కోట్లు మనకు వచ్చింది. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రెస్ వారు కూడా ఈ సక్రమంగా జరుగుతుందా లేదో సూపర్వైజ్ చేసి ఎప్పుడు కూడా సరిదిద్దుకుంటే అందరికీ మేలు జరుగుతుందని చెప్పి మనం చేస్తూ మరొకసారి దీనికి సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ